హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే టమాటా వంకాయ కర్రీ చేశాను. మీరేమనుకుంటున్నారండి? డైలీ ఏం కర్రీ వండుకుంటుందో అదే వీడియో పెడుతుంది ఈమె అని అనుకుంటున్నారు కదా! అవునండి, ఏం చేస్తాం మరి, మిడిల్ క్లాస్ బ్రతుకులు. వేరే వీడియోస్ చేయడానికైతే అంత బడ్జెట్ లేదు. కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దానికైతే ఐటమ్స్ కావాలి కదండీ! మళ్ళీ ఐటమ్స్ ఉన్నా చేసే అంత వీలైతే లేదండి. మాకైతే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పాను కదా! వాళ్ళు అసలైతే ఏం పని కానివ్వరు. అందుకే నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే ఓన్లీ మనం డైలీ ఏం వంట చేసుకుంటామో అవి అయితే పెడతాను. ఇక ఈరోజు అయితే టమాటా వంకాయ కర్రీ అయితే చేశాను. కొంచెమే చేశాను. ఈరోజైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. వాళ్ళైతే సమ్మక్క వేసుకుంటున్నారు. సో వాళ్ళైతే మమ్మల్ని రమ్మన్నారు. యాటతోటి అయితే చేస్తున్నారు. ఎత్తు బంగారం అయితే ఇచ్చారు. అందుకే యాటతోటి చేస్తున్నారు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం కానీ మార్నింగ్ అయితే తినేసే వెళ్తాము. మళ్ళీ అక్కడికి అయ్యే వరకు కొంచెం లేట్ అవుతుందని మా బాబుని కూడా స్కూల్కి అయితే పంపించేశాను. మళ్ళీ తనని తీసుకురావాలి, మళ్ళీ రెడీ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి. అందుకే కొంచెం టమాటా వంకాయ కర్రీ అయితే వండాను. మీకు అందరికీ తెలుసు కదండి, సమ్మక్క సారలమ్మ జాతర అయితే తెలంగాణలో అయితే మేడారంలో జరుగుతుంది. మేమైతే చిన్నప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళేటప్పుడు అయితే ఇంటి నుంచి బాక్స్ మరీ తీసుకొని వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. అక్కడ ఆకలి అవుతుందని. ఆ రోజులైతే చాలా బాగుండేవి, మళ్ళీ రావు. అంత స్పెషల్ అన్నట్టు. ఇప్పుడైతే అంత ఏమీ లేదు, హడావుడి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి.